హిందూ ధర్మం కోసం పోరాటం అని అంటూ సాయిబాబా దేవుడే కాదని అంటూ కొంతమంది హిందూ మతం గురించి వీడియోలు చేస్తూ ఉంటారు. ఇంకా చాలా మంది ఉన్నారు, మనం రోజు చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి ఈరోజు ఏ టాపిక్ మాట్లాడాలి, ఈ రోజు ఎవరి గురించి వీడియో చేయాలని, ఇలా మీరు ఈ వీడియో చేయండి, మీరు ఈ వీడియో చేయండి అని చెప్పేసి ఒకరినొకరు గ్రూపుల్లో ఉండి ఓ అని పూసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవో మెసేజ్లు పెట్టుకుంటారు, రోజు ఆ టాపిక్ల గురించి మాట్లాడుకుంటారు. ఈ గ్రూప్ అందరూ కలిసి కొన్నాళ్ళ పాటు వాళ్ళదంతా నడిచిన తర్వాత ఎక్కడో ఒకటి చెడుతుంది. మొత్తానికి ఏదో ఒక విషయం మీద ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి గొడవలు వస్తాయి. గొడవలు వచ్చిన దగ్గర నుంచి గ్రూపుల్లోంచి బయటకు వచ్చేయడం, తర్వాత ఇంకా ఎవరి దారిన వాళ్ళు నెగిటివ్గా వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని మళ్ళీ వాళ్ళ మీద వీడియోలు చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. బాగున్నంత వరకు కూడా ఓ అని పూసుకొని మీరు ఇలా మాట్లాడండి, మీరు అలా మాట్లాడండి అని ఒకరినొకరు చెప్పుకొని వాళ్ళకి నచ్చినప్పుడు బయటకు వచ్చేసి వాళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు, నాకు తెలియక అందులో ఉన్నాను, చేసేవి నచ్చక నేను బయటకు వచ్చేసానని ఇలా చెప్పి మళ్ళీ కాంట్రవర్సీలు పెట్టుకుని మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటారు. ఒకరినొకరు నువ్వు నన్ను ఎందుకు ఇలా అన్నావమ్మా, నన్ను ఎందుకు ఇలా కలిపావమ్మా, నా పేరు ఎందుకు తీసామని చెప్పేసి మగవాళ్ళు వచ్చి వాళ్ళు కూడా వీడియోలు చేస్తూ ఉంటారు. ఈ గ్రూప్లో ఈ మధ్యలో ఏం జరిగిందనేది బయట జనాలకు తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి, ఎప్పుడో రహస్యంగా తీసిన వీడియోలను కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ పరువు వీళ్ళు తీస్తుంటారు, వీళ్ళ పరువు వాళ్ళు తీస్తూ ఉంటారు. అది జరుగుతున్న పరిస్థితి. పైగా ఇందులో డబ్బుల వ్యవహారాలు, జనాల దగ్గర నుంచి ఏదో ఒక పేరు చెప్పి డబ్బులు తీసేసుకోవడం, హిందూ ధర్మం గురించి మేము ఏదో చేస్తున్నామనో, మొత్తానికి అది ఏంటో కూడా అర్థం కాదు. కానీ జనాల దగ్గర నుంచి అయితే లక్షల లక్షలు డబ్బులు లాగేస్తున్నారు. ఏదైనా సరే ఆలోచించుకోవాలండి. నచ్చినంతకాలం మాట్లాడుకున్నప్పుడు బాగానే మాట్లాడుకున్నారు కదా, నాకు నచ్చలేదని బయటకు వచ్చేసినప్పుడు అక్కడితోటి వాళ్ళని వదిలేయాలి. కానీ వాళ్ళ గురించి మళ్ళీ వీడియోలు చేసి వాళ్ళ పరువులను తీసి వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు తిట్టి మీకు చెడింది కదా అని చెప్పేసి ఎప్పుడో జరిగిపోయిన వీడియోల్ని, ఎప్పుడో మాట్లాడుకున్న మెసేజ్ల్ని అన్నీ తీసి ఇలా సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ పరువుని తీయడం, ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఒక సోషల్ మీడియా అన్నప్పుడు మన తోటి వాళ్లే కదా అని చెప్పేసి, మన హిందువులు కదా, మనం సేమ్ అలాంటి వీడియోలో చేస్తున్నాం కదా అన్నట్టు మాట్లాడుకుంటారు. కానీ దాన్ని అలుసుగా తీసుకొని మళ్ళీ ఏంటో ఒకరి మీద ఒకరు కాంట్రవర్సీలు చేసుకొని మళ్ళీ వీడియోలు చేస్తుంటారు. అసలైన విషయం ఏంటనేది బయట జనాలకు అస్సలు అర్థం కాదు. వాళ్ళ మధ్యన లోపల ఏం జరిగిందనేది ఎవరికే అర్థం కాదు. కానీ ఏవో చిన్న చిన్న ముక్కలు, క్లిప్పులు అలాంటివి తెచ్చి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు ఇలా చేశారు, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, వాడు ఇటువంటి వాడని, వాడు వీడు అని అంటూ ఆడ మొగ తేడా లేకుండా వాళ్ళు వీళ్ళని తిట్ట, వీళ్ళని వాళ్ళని తిట్ట, ఇదే జరుగుతుంది సోషల్ మీడియాలో. బాగున్నప్పుడు పర్సనల్గా ఏవో ఒకటి మాట్లాడుకుంటాం, మన టాపిక్ల గురించో లేకపోతే ఈ వీడియో చేయండి అనో ఆ వీడియో చేయండి అనో గ్రూపుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అదేమీ తప్పులేదు. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఏదైనా గొడవ వచ్చినప్పుడు అలా బయట పెట్టడం, అది ఎంతవరకు కరెక్టు? తప్పు కదా. ఏదైనా విషయం ఉన్నప్పుడు చక్కగా మాట్లాడేసుకోండి. మీకు నచ్చలేదు అని అంటే వాళ్ళని వదిలేసి వచ్చేయండి. ఇక నుంచి నాకు మాట్లాడకండి, నాకు మీ పద్ధతి నచ్చలేదని వాళ్ళని దూరం పెట్టేయండి. అక్కడితోటి అది అయిపోతుంది. ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటూ ఒకరి పరువు ఒకరు తీసుకుంటూ అది వినడానికి కూడా ఎంత అసభ్యకరంగా ఉంది. చూసే జనాలు కూడా ఏమనుకుంటారని అంటే, ఇన్ని రోజులు మీరు అందరూ గ్రూప్గా ఉండి ఏదేదో చేశారు, ఇప్పుడు వచ్చి ఒకరి మీద ఒకరు ఈ రకంగా చాడీలు చెప్పుకుంటారని చాలామంది కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. లోపల లోపల ఎన్ని జరుగుతున్నాయో జనాలకు అర్థం కాదు. కానీ మీరు చేసే వీడియోలకు మాత్రం జనాలకు పిచ్చి మాత్రం మామూలుగా ఎక్కట్లేదు. అలా ఉంది సోషల్ మీడియాలో పరిస్థితి. చూడండి, ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక్కసారి సోషల్ మీడియాలోకి వచ్చామనంటే అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ రోజుతోటి ఎండ్ అయిపోతుందని అన్న ఏమీ ఉండదు. ఈ రోజున అందరితోటి తగాదాలు పెట్టుకుని వాళ్ళని నెగిటివ్ చేసుకుని వాళ్ళ రహస్యాలన్నీ బయట పెట్టి ఇలాంటివి చేశారనుకోండి, రేపొద్దున ఏమో ఎవరితోటి ఏ అవసరం వస్తుందో తెలీదు. ఒకరిని అవమానించామని అంటే రేపొద్దున మన పరిస్థితి ఏంటో తెలీదు. రేపొద్దున మనం ఏదైనా పొరపాటు చేశామంటే మన గురించి ఇంకొకటి ఎవడన్నా వచ్చి ఇంకేమన్నా అనొచ్చు. ఇలాంటివి కూడా జరగచ్చు. ఇప్పుడు ఎవరి పద్ధతి అన్నా మనకు నచ్చలేదు అనుకోండి, ఆ గ్రూప్లోంచి వచ్చేయడం, సైలెంట్గా నోరు మూసుకుని ఉండడం, అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి బయట పెట్టడం. ఇప్పుడు ఏంటంటే ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు అనుకోండి, రేపు వాళ్ళు ఏం చేస్తారు, మనం ఎక్కడ దొరుకుతామని చెప్పేసి మన రహస్యాలు తీసుకొచ్చి మళ్ళీ బయట పెట్టాలని చూస్తారు. ఇలాంటి కాంట్రవర్సీలు అన్నీ సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్యన ఇదే పెంట జరుగుతుంది. అసలు విషయం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ హిందూ ధర్మం పేరుతోటి ఏంటో లక్షల లక్షలు డబ్బులు దోచేశారని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏది ఏమైనా కానండి, బాగున్నంతసేపు బాగా పూసుకుంటారు. తర్వాత ఏదైనా వచ్చిందనంటే ఇలా బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నెగిటివ్గా వీడియోలు చేసుకుంటారు. నచ్చినప్పుడు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే బాగుంటుంది. కానీ పూసుకున్నంతసేపు పూసుకుని తర్వాత నువ్వు ఇలాంటాడురా అని అంటే అవతల వాడికి కూడా కోపం వస్తుంది కదా. ఆ వీడియోలు చూస్తుంటే ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో కూడా తెలియట్లేదు. ఎవరు మోసం చేశారో ఎవరు ఎందుకు ఇలా చేశారో కూడా ఎవరికి తెలియట్లేదు.
మీరు మాట్లాడుకున్న రహస్యాలన్నీ బయట పెట్టారనుకోండి, ఇప్పుడు అవతల వాళ్ళకి కూడా కోపం అనేది వస్తుంది. ఏదో ఒక రోజున మనం ఎక్కడ దొరుకుతామా, ఏదో ఒకటి అందామని వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది. ఇప్పుడు ఇంతమంది యూట్యూబ్ ప్రేక్షకులు మన వీడియోలు నచ్చి అంత గౌరవిస్తున్నారని అన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు మనం వీడియోలు చేయాలి. కానీ మన పరువుని తీసుకొచ్చి మనం ఇలా బజార్లో పెట్టుకుంటే వీళ్ళకి కూడా అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఎవరు చెప్పేది నిజం, ఇన్ని రోజులు మా దగ్గర ఇలాగని చెప్పి ఇప్పుడేంటి ఇలా చెప్తున్నారని వీళ్ళు కూడా ఆలోచనలో పడే పరిస్థితి. కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీలకి వెళ్లకుండా ఉండడమే మంచిది. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే ఆడవాళ్ళ మీద మగవాళ్ళు, మగవాళ్ళ మీద ఆడవాళ్ళు వీడియోలు చేస్తున్నారు. అసలు ఏంటనేది కూడా మాకు సరిగ్గా అర్థం కావట్లేదు. అవి చూసిన తర్వాత నాకు చెప్పాలనిపించింది, సోషల్ మీడియాలో ఆడవాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.